హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పంజాబ్ డ్రెస్ కింద వేసుకుని ప్యాంటు కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ స్టెప్స్ అనేది ఫ్రంట్ పార్ట్లోనే రావచ్చు, లేదా ఇలా సైడ్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే మాత్రం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే పెడతాను చూడండి. ఇక్కడ మనకి హోల్ కూడా పెట్టుకోవాలి, నీట్గా ఉంటుంది ఇలాగా కుట్టుకోవటం వల్ల. ఇది 4 ఫోల్డింగ్ల మీద వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్ ఏంటంటే జాయింట్ అనేది మన సైడ్ రావాలి, ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్లో రావాలి. ఇప్పుడు పొడవు ఎంత వచ్చిందని చూసుకోవాలి. నేను కటింగ్ ఉన్న సైడు చూడండి, నేను హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఒక లైన్ అనేది గీసుకుని కట్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇదైతే కటింగ్ చేసుకోవాలి మనకి ఎగుడు దిగుడు రాకుండా ఉండటం కోసం. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ప్యాంట్ పొడవు ఎంత వచ్చింది ఏంటనేది దాన్ని బట్టి చూసుకోవాలి. నాకు ప్యాంట్ పొడవు వచ్చి 4 ఇంచులు అయితే వచ్చింది. పై పార్ట్ అయితే నాకు 9 ఇంచులు అయితే తీసుకోవాలి. అంటే బెల్ట్ పెట్టుకుంటాం కదా, ఆ పార్ట్ అయితే నాకు 9 ఇంచులు తీసేసుకుంటే నాకు 32 ఇంచులు అయితే వచ్చింది. 32 ఇంచులకి నేను ఒక మార్క్ అనేది చేసుకుని 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా కింద బెల్ట్ వేస్తాం కాబట్టి దానికి 2 ఇంచులు అయితే ఖర్చు పెట్టుకున్నాను. అలాగే మనము స్కేల్ తోటి ఓ లైన్ అనేది గీసేసుకున్న తర్వాత కాల్ లూజ్ వచ్చి నాకు 14 ఇంచులు అయితే వచ్చింది. 2 ఫోల్డింగ్ల మీద నాకు 7 ఇంచులు అయితే వచ్చింది. 7 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ జాయింట్ చేసి కాడ మనకి ఒక డౌన్ 7 ఇంచులు అయితే తీసుకున్నాను. అలాగే 1 ఇంచ్ ఇలా పెట్టేసి క్రాస్ అనేది తీసుకున్నాను చూడండి. జాయింట్ చేయటం కోసం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనము ఎంత లూజ్ ప్యాంట్ కావాలో అంత లూజ్ పెట్టేసుకోవచ్చు. అంటే పటియాల ప్యాంట్ టైప్లో అయినా సరే, లేకపోతే ఇలా క్రాస్ అయినా రావచ్చు. ఇంకా నేను ఎక్స్ట్రా అయితే ఖర్చు పెట్టేసి నేను కటింగ్ అనేది చేసేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, మనకి ఖర్చు దగ్గర మనం 1 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది ప్యాంట్కి అయితేని. ఇక్కడ 2 ఇంచులకి మనము కింద బెల్ట్ పెట్టుకోవటం కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ రౌండ్ తీసుకున్నాం కదా, ఆ రౌండ్కి ఇలా మనం రౌండ్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్కి మనం జాయిన్ చేసుకోవాలి, కుర్చీలు రావాలి కాబట్టి అక్కడ టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, కాల్ది అయితే పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సీట్ బెల్ట్ కుట్టుకోవటం కోసం మనకి 4 ఫోల్డింగ్ల మీద తీసుకోవాలి. నేను ఇలా కట్ చేయటం అదే మడత వేసినట్టయితే మనకి 2 సైడ్ల జాయింట్ అనేది పడుతుంది. నాకు పొడవు వచ్చి 9 ఇంచులు వచ్చింది కదా, ఎగస్ట్రా 1 ఇంచు మనకి ఫోల్డింగ్ చేయాలి కాబట్టి 10 ఇంచులు అయితే పెట్టుకున్నాను. అలాగే వెడల్పు వచ్చి నాకు 10.5 ఇంచులు వచ్చింది. మనకి జాయిన్ చేయాలి కాబట్టి నేను 1/2 ఇంచు కలిపి నేను 11 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. పొడవు 10 ఇంచులు, వెడల్పు 11 ఇంచులు అయితే పెట్టుకుని మనము మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఈ చివరిని పావించి తేడా వచ్చింది కదా క్రాస్, కానీ అది మడతలోకి అయితే మనకి వెళ్ళిపోతుంది. దాన్ని ముక్కలేమి అక్కర్లొద్దు. చాలా ఈజీగా ఉంటుంది ప్యాంటు కుట్టడం అనేది. అలాగే నేను ఒక పీస్ తీసేసుకుని నేను అంటే బొందు అంటే ప్యాంటుకి బొందు కుట్టుతున్నాను. ఇలాగా 1 ఇంచ్ గ్యాప్లో ఇలా కట్ చేసుకుని కుట్టేసుకుంటే మనకి బొందు అనేది తయారైపోతుంది. ఓన్లీ చీరకి మడతలు వేస్తాం కదా అంచులకి, అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాము. నేను ఎప్పుడైనా సరే బక్రం పీస్ అనేది కాల్ మడత కాడ అయితే వేస్తాను, కొంచెం స్టిప్గా ఉండటం కోసం. ఇదిగోండి, నేను 1 ఇంచ్ గ్యాప్లో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మనకి ఎంత మడత కావాలో అంత మడతను బట్టి మనం 2 కాళ్ళకి వచ్చేలాగా కట్ చేసుకోవాలి. బక్రం పీస్ మనకి మీటర్ వచ్చి 40 రూపాయలు అయితే ఉంటుంది.
ఇంకో కూడా ఉంటుంది, మగవాళ్ళు కాలర్ వేస్తారు చూసారా, అటువంటిది కూడా అయినా తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ మనం 2 ఇంచుల కాడ టక్స్ పెట్టాం కదా కింద కాలు దగ్గర చివరిని, ఇలా టక్స్ పెట్టుకుని ఒక కాలు అయితే విడదీసుకుని ఒక పార్టు నేను చూపించిన విధంగా బకరం ముక్క అలా పెట్టుకుని ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుని చివరిన కుట్టు అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. మనము బకరం పీస్ వేయటం వల్ల మనకి చక్కగా కింద బెల్ట్ అనేది నిలబడుతుంది, కాలు దగ్గర బెల్ట్ అనేది. మనం ఎప్పుడైనా సరే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకుని కన్మది కుట్టేసుకోవాలి. మనకు అసలు ఎక్కడ క్రాస్ అనేది రాదు, చక్కగా స్టిప్గా కూడా ఉంటుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ చివరన కుట్టు, మధ్యలో 2 కుట్లు, మొత్తం 4 కుట్లు అయితే వేసేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగ 4 కుట్లు అయితే వేసేసుకోవాలి. అప్పుడే మనకి కాలు దగ్గర స్టిప్గా అనేది ఉంటుంది. అలాగే మరో కాలు కూడా కుట్లు అనేది వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఎలా జాయింట్ చేసుకోవాలంటే మనకి అటు సైడు ఇటు సైడు మనకి ఎగుడు దిగుడు రాకుండా, అంటే ఒకటి లోపల పార్ట్ అయితే ఒకటి బయట పార్ట్ వేసి కుట్టేస్తాం కదా, అది ఒక సైడే రాకుండా చూసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు మనకి 7 ఇంచులు డౌన్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ అయితే 2 కుట్లు చొప్పున వేసుకోవాలి. చూడండి నేను వేసేస్తున్నాను. అలాగే రెండో సైడ్ కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుని దాన్ని బట్టి 2 కుట్లు అనేది వేసేసుకోవాలి. మనకి ప్యాంట్ కుట్టడం చాలా ఈజీ అండి. మన ప్యాంట్ ఎలాగైనా కుట్టేసుకుంటే మనకి ఎలాగైనా సెట్ అయిపోతుంది. అంటే పొడవు ఒకటే చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిడిల్లో వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలాగ విడదీసుకోవాలి. విడదీసుకుంటే ఏ కాలుకి ఆ కాలు పార్టీ అనేది కనబడుతుంది. అప్పుడు మనము కాల్ జాయింట్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి చివరిని 7 ఇంచులకి లూజ్ పెట్టాను కదా, అక్కడి నుంచి మనం ఎంత ఖర్చు పెట్టామో ఆ ఖర్చుని బట్టి మనం గీసేసుకోవాలి. చూడండి ఇదిగోండి నాకు మార్క్ కనిపిస్తుంది కదా, ఆ మార్కుని బట్టి నేను కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. మనకి మిడిల్లోకి వచ్చేటప్పటికి మనకి ఒక 1/4 ఇంచు గ్యాప్లో అయితే రావచ్చు. చూపిస్తున్నాను చూడండి. కాలు చివరికి వచ్చి కోల్ది మనకు కొచ్చి ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు. మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ని బట్టి కూడా మనం కట్ చేసుకోవచ్చు ప్యాంట్ అనేది. ఇదిగోండి దీనిపైన ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. అలాగే వేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దానికి పైన బెల్ట్ అనేది కుట్టుకోవాలి. ఇదిగోండి వెడల్పు 10 ఇంచులు, పొడవు 10 ఇంచులు, వెడల్పు 11 ఇంచులు పెట్టాను కదా, ఇవి 2 జాయింట్ల కింద కుట్టుకోవాలి. చూడండి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ముందు ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని విడదీసి నేను చూపించిన విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి పైన. అలాగే మరో జాయింట్ కూడా చేసుకోవాలి. మనకి ఇది 2 జాయింట్లే కాబట్టి మనకి ఒక సైడు బ్యాక్ వస్తుంది, ఒక సైడ్ ఫ్రంట్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్కి ఇక్కడ ఒక కుట్టేసుకోవాలి, ఇక్కడ నుంచి ఒక కుట్టేసుకోవాలి. మిడిల్లో మాత్రం కుట్టు అనేది వేయకూడదు. మనకి చక్కగా నీట్గా రావాలనుకుంటే, బొందు పెట్టుకుని కాడ నీట్గా రావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. నేను మార్క్ చేసిన కాడ కుట్టుకిని, మార్క్ చేయలేని కాడ మనం గ్యాప్ అనేది ఇవ్వాలి. చూపిస్తాను చూడండి. నేను కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఎలాగొచ్చింది ఏంటి అనేది. ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కుట్లాగాను, ఇదిగోండి ఇక్కడ ఓల్ అనేది రావాలి. అలాగే దీనిపైన ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనము నేను చూపించిన విధంగా కుట్టుకోవాలి.
చూడండి ఇక్కడ జాయింట్ అనేది పడ్డది కదా, అవి 2 పార్ట్ల కింద ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలాగ విడదీయాలి. విడదీసిన తర్వాత ఆ చివరన ఈ చివరన కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఈ చివరన ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి చక్కగా బొందు పెట్టుకున్నప్పుడు ఆ మడతలోకి వెళ్ళకుండా చక్కగా నీట్గా మనకి ఈ చివరన పెడితే ఆ చివరికి వచ్చేసేలాగా నీట్గా ఉంటుంది. మనం ఇలా కుట్లు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా కుట్లు వేసేసుకున్న తర్వాత మనము 1 ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి లోపలికి. చూడండి ఇక్కడ బొందు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 ఇంచ్కి లోపలికి మడత పెట్టేసి నేను చూపించిన విధంగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల మనకి చాలా నీట్గా కనబడుతుంది బొందు పెట్టుకునే దగ్గర. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, మనము 9 ఇంచులేమో కరెక్ట్ కొలత, 1 ఇంచ్ మడత పెట్టుకోవటం కోసం పెట్టాను కదా. ఇదిగోండి ఇలాగా కుట్టి వేసేసుకున్న తర్వాత మనము కాల్ పార్ట్ అనేది అతుక్కోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా కుట్టు వేసేసుకోవాలి. మనం ఇంకా డబుల్ స్టిచ్ అని చేయక్కర్లేదు, ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకుని చూడండి నేను చూపిస్తున్నాను చూసారా, చక్కగా హోల్ అనేది చక్కగా నీట్గా ఉంటుంది. ఇదిగోండి చక్కగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు జాయింట్ అనేది అతుక్కోవాలి. మనకి బ్యాక్ పార్ట్ ఏది ఫ్రంట్ పార్ట్ ఏది అనేది ఒక టక్స్ పెట్టేసుకున్నామంటే ఆ టక్స్ని బట్టి మనము చిన్న చిన్న టక్స్ అనేది ఫ్రంట్ పెట్టుకోవాలి, బ్యాక్ పెట్టుకోవాలి. కాబట్టి దాన్ని బట్టి ఒక టక్స్లు అనేది ఇచ్చుకోవాలి. అంటే పైన బెల్ట్కి ఇదిగోండి ఫ్రంట్ అయితే ఇదిగోండి మడత అనేది లోపలికి పెట్టాను చూసారా, లోపలికి రావాలి మడత అనేది. ఈ బెల్ట్ అనేది రైట్ సైడ్ పైకి రావాలి, రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళాలి. కాల్ పార్ట్ రాంగ్ సైడ్ అనేది పైకి రావాలి, రైట్ సైడ్ అనేది కిందకి వెళ్ళాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే కొంచెం కింద పాటుదేమో కిందకి వెళ్ళాలి, పై పాటుది పైకి రావాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనము టక్స్ అనేది పెట్టుకోవాలి. మనకి ఎంత టక్స్ పెట్టుకోవాలో అనేది అక్కడ లూజ్ పెట్టాం కదా, ఆ లూజ్ని బట్టి ఎన్ని టక్స్ వస్తాయి అనేది చూసుకోవాలి. మనకి సైడ్ టక్స్ అనేది పెట్టుకున్నాము, నేను చూపిస్తాను. అవి సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి ఇక్కడో టక్స్ పెట్టాను కదా, ఇక్కడో టక్స్ పెట్టాను, క్లియర్గా చూపిస్తాను ఉండండి. ఇక్కడ టక్స్ పెట్టాను కదా, ఆ టక్స్కి ఆ టక్స్ సెట్ అవ్వాలి. చూడండి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడో టక్స్ పెట్టాను కదా, అవి దగ్గరకు మ్యాచ్ అయిన దాకా మనము కుర్చీ అనేది పెట్టుకోవాలి. అంటే సైడ్ వస్తుంది ఈ కట్స్ అనేది. చూడండి కలిసినాయి కదా, అలాగా మనకు కొంచెం లెక్క మళ్ళీ స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్కి కొంచెం కుర్చీ అనేది పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు రైట్ సైడ్లో మనము జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ పైన కుట్టు అనేది వేసేసుకుంటే మనకి ప్యాంట్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. కొచ్చి అనేది పైకి లేపుకోవాలి. లేపుకుని ఒక కుట్టు అనేది వేసుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి కనబడుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి బ్యాక్ ఇలా కుర్చీలు వస్తాయి, సైడ్ అయితే కుర్చీలు రావు.
అలాగే ఫ్రంట్ కూడా కుర్చీలు వస్తాయి, సైడ్ అయితే కుర్చీలు రావు.